హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను ఉల్లిపాయ బోండాలు చేస్తున్నానండి. కోవేట్లో వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదైనా తిందామనుకొని ఇలా స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయండి టేస్టు. దీనికి చట్నీ అయితే 2 minutesలో రెడీ అయిపోయే చట్నీ అని ఒక టైటిల్ పెట్టున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. దీనికోసం నేనైతే శనగపిండి తీసుకున్నాను, కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా కూడా తీసుకున్నానండి. అన్నీ జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి మాత్రం తురిమి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగానే అండి, ఎక్కువ వేయకూడదు. సోడా ఉప్పు ఒక చిటికెడు, జీలకర్ర అయితే చేత్తోనే అలా నలిపి వేసేస్తున్నానండి. ఇప్పుడు నేనైతే ఆనియన్ ఇవన్నీ వేసాను కదా, అవి చేత్తో బాగా స్మాష్ చేసేవాలి. అప్పుడే శనగపిండి లేక ఆ ఫ్లేవర్ అంతా బాగా దిగుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో 3 spoons ఆయిల్ వేసానండి. అది బాగా కాగిన తర్వాత ఆయిల్ కూడా వేసి ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంత గట్టిగా కావాలనుకుంటే అలా, ఎంత లూజ్గా కావాలంటే అలా కలుపుకునేసేయాలి. కొంతమంది అయితే వీటిని వడల్లాగా చేసుకుంటారు, వడలు అంటారు. కొంతమంది ఇంకా గట్టిగా చేసుకొని బోండాల్లాగా అట్లే రౌండ్గా వేసుకుంటారు. ఆయిల్ కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు నేను స్పూన్తో పిండిని తీసుకొని ఒక్కొక్క స్పూన్ అలా ఆయిల్లో అయితే వదిలేస్తున్నాను. ఇవి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పించేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగాలండి. అప్పుడే పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల పిండి కూడా నీట్గా ఉడికిపోయి తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేస్తున్నాను. చూసారా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా లోపలంతా పిండి బాగా రెడీ అయిపోయింది. పైన అయితే క్రిస్పీగా, తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అందరూ ఇష్టపడతారు. హోటల్ కన్నా మన ఇంట్లోనే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.